రవి కిరణాల న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాంధీ భవన్ లో టీపీసీసీ పిఎస్ సమావేశం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం. అనారోగ్యం కారణంగా సమావేశానికి ప్రారంభమైన కాసేపటికే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మొత్తం 31 అంశాలతో కేబినెట్ అజెండా. విశాఖలో కాంగ్నిజెంట్ ఏర్పాటుకు భూ కేటాయింపులు. మేడ్చల్ జిల్లా జీడిమిట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. ప్రియుడితో కలిసి కన్న తల్లిని హతమార్చిన కూతురు. ప్రియుడు శివ, అతని తమ్ముడు యశ్వంత్ తో కలిసి హత్య చేసిన కూతురు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న జీడిమిట్ల పోలీసులు. కాల్పుల విరమణకు అంగీకరించిన నేతన్యాహు. ట్రంప్ కు థ్యాంక్స్. అమెరికా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని. ఇరాన్ అణుముప్పు తొలగిందని ప్రకటన. పశ్చిమాసియాలో చల్లారిన యుద్ధ వాతావరణం. హైదరాబాద్ గాంధీ భవన్ లో టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, సిడబ్ల్యూసీ సభ్యులు దామోదర రాజనరసింహ, వంశీకృష్ణ, వి హనుమంతరావు తదితరులు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, బలబలాలు, పునర్వ్యవస్థీకరణ, ఎన్నికల వ్యూహాలపై చర్చ జరిగింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి సారించాలని నేతలు భావించారు. రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తల భాగస్వామ్యంతో ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రజలకు నిత్యావసర సౌకర్యాలు, విద్య, ఆరోగ్య రంగాల బలోపేతం, ఉపాధి అవకాశాల పెంపు తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం, శాశ్వత నీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష చేపట్టారు. రైతులకు అవసరమైన వానాకాలం సాయాలపై చర్యలు తీసుకునే సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాలన పారదర్శకంగా సాగేందుకు డిజిటల్ పరిపాలనకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రానికి మేలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతామని సీఎం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో 11 సార్లు రైతు బంధు అందించామని, ఒక్కసారి కూడా హంగామా చేయలేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడైతే 4 విడతలు ఎగ్గొట్టి ఎన్నికల ముందు ఇచ్చిన రైతు బంధుపై సంబరాలు చేసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. వడ్ల కళ్ళాల్లో వడ్లు నానపోతున్నాయన్న కారణంతో మెడలు కట్టుకుని ఉత్సవాలు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. నదుల నీళ్లు, ప్రాజెక్టులను వాడకుండా అప్పుల పాలు చేసి రైతులను కష్టాల్లో నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రధాని మోదీకి చంద్రబాబుతో అవసరం ఉంది కాబట్టి స్పందించడం లేదన్నారు. కానీ తెలంగాణ ఎంపీలను గెలిపించింది ప్రజలే, మరి వారు ఎందుకు నోరు విప్పడం లేదని నిలదీశారు. నీరు సముద్రంలో కలుస్తోంది అనే ప్రచారమే చంద్రబాబుతో కూడిన కుట్ర అని ఆరోపించారు. తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టి బయటపడాలనే ఆలోచనతో ఆయన పని చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఎవరి మీద ఎవరు నిబంధనసుకుందామా అన్న ప్రయత్నం చేయడం కాదు, అందరం కలిసి గోదావరిని కాపాడుకోవడం కొరకు ఏ ప్రయత్నాలు చేయాలో అవి చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వంగా చంద్రబాబును చర్చలకు పిలుద్దామనే మాట ఏదైతుందో దానికి మించిన దరిద్రపు కొట్ట ఆలోచన ఇంకొకటి ఉండదు. మనం చేయాల్సింది, మన రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది వెంటనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కు కాల్ఫర్ చేయమని చెప్పి డిమాండ్ చేయాలి మన ముఖ్యమంత్రి. అపెక్స్ కౌన్సిల్ సమావేశం వెంటనే ఏర్పాటు చేయండి, దాంట్లో మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం మేము చెప్పే అవకాశం ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేయాలి వాళ్ళ మన ముఖ్యమంత్రి, కేంద్ర జలశాఖ మంత్రికి చైర్మన్ కాబట్టి ఆయన వెంటనే దాన్ని డిమాండ్ చేయాలి. అసలైన స్టెప్ అది. మొట్టమొదటిగా అపెక్స్ కౌన్సిల్ అనుమతి అవసరం కాబట్టి అక్కడ నీ నిరసన తెలియజేయాలి. నీ రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది, రాష్ట్ర ప్రజలు ఆలోచన లేనిది అనేది చెప్పాల్సిన వేదిక అది, అధికారిక వేదిక అది, మనకు రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కు అది. మీరు దాన్ని వినియోగించకుండా చంద్రబాబుతో చర్చలు చేస్తాం, ఇంకోటితో చర్చలు చేసడం అనేది
అది ప్రజలకు ద్రోహం చేయడం అవుతుంది, తెలంగాణ ప్రయోజనాలకి నష్టం కలిగించడం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. మేము స్పష్టంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి డిమాండ్ చేయాలి, అక్కడ మన అభ్యంతరాన్ని తెలియజేయాలి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఒప్పుకోవడం లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన పద్ధతుల్లో మిగతా రాజకీయ పార్టీలన్నీ మద్దతు తీసుకోండి. ఇవాళ మొత్తం 16 మంది ఎంపీలు పోయి చెప్పండి. అవసరం ఉంటే రాజ్యసభ ఎంపీలు, పార్లమెంటు, లోక్సభ ఎంపీలు అందరూ కూడా కలిసిపోయి. మేడ్చల్ జిల్లా జీడిమిట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎల్బి నగర్లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంపై తల్లితో ఘర్షణ పెరిగిన 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల కూతురు తల్లిని మృతి చెందించారు. నిందితురాలు తన ప్రియుడు పగిళ్ల శివ, అతని తమ్ముడు పగిళ్ల యశ్వంత్తో కలిసి తల్లి అంజలి గొంతు పిసికి తలపై రాడ్డుతో దాడి చేసి హత్య చేశారు. ప్రేమలో అడ్డుపడుతున్న తల్లిపై తీవ్ర కోపంతో ఈ పాశవికానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన జీడిమిట్ల పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. స్థానికంగా ఈ దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 10వ తరగతి చదువుతున్న ఓ బాలిక ఇలాంటి అమానుష చర్యకు పాల్పడడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరితో మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 days కింద లేచిపోయింది. 5 days కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడింట్లో ఉంది, నా బిడ్డకి ఏమైనా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది, ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సిఐ గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లీస్ట్ పెట్టిలో నాకు తెలియదు సార్, వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను, రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకి వెళ్ళి చెల్లె పూజ చేస్తాంట, వెనకాలకి వెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకి వెళ్ళి వేసి బుద్ధి చంపేసి సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట, కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మన ఇద్దరు వెళ్ళిపోతే రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్ది చంపింది సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెరుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్, దాని వల్ల లవర్ చేసింది సార్ శివానటోడు. అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు, నా చిన్న బిడ్డ ఉంటే చంపకపోవు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్, ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ వేసి పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చి లోపడేసిల్లంట. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. జూలై 13న జరగనున్న బోనాల నేపథ్యంలో అమ్మవారిని దర్శించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. లక్షలాది భక్తులు పాల్గొనే ఉత్సవం కావడంతో పోలీస్ బందోబస్తు, ఆరోగ్య సేవలు, రవాణా సౌకర్యాలపై సమన్వయంగా వ్యవహరించాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు ఈ ఉత్సవాల్లో భాగం కావాలని పిలుపునిచ్చారు. సమీక్షలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులు పాల్గొన్నారు. మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. చాలా కాలంగా ఈ దేవాలయ నిర్వహణ లోపల దేవాలయ ఏర్పాట్లకు సంబంధించి భాగస్వాములు అవుతున్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మీకు ఆ అమ్మవారు సేవ చేసే అవకాశం ఇచ్చింది. ఇప్పుడు కూడా ఈ ఉత్సవాల్లో కూడా ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అధికారులు మేము ముందటనే ఆయా శాఖలకు సంబంధించి ఏం చేస్తూ ఉన్నారో చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా పొరపాటున ఏ ప్రమాదం జరగకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంత సమన్వయంతో ఓపికగా ఈ వేడుక నిర్వహించుకుంటే అందరికీ సంతోషం అనేటువంటి వాటి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. టెంపుల్ ఈవో గారిని కోరుతున్నాం, లోపల కొంత టెంపుల్ ఎలక్ట్రిసిటీ లైన్స్ అన్నింటినీ రీచెక్ చేయించండి. ఇంతకుముందు డీసీపీ గారు చెప్పినట్టుగా, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఇస్ ఏ ఫాస్టెస్ట్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యేటువంటి డేంజరస్ థింగ్. సో ఎక్కడ కూడా చిన్న లూజ్, అవసరమైతే కొత్త వైర్ కొనుక్కోండి. ఎండోమెంట్ కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు, వెంకట్రావు గారు, వారు కూడా ఒకసారి సూపర్వైజ్ చేయండి. ఫస్ట్ ప్రివెన్షన్ ఎలక్ట్రిసిటీ తరఫున ఎక్కడ కూడా ప్రమాదం ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్య. తర్వాత నాకు మన కొత్తగా ఈ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉంటే ఆ జాలి ఒకటి ఇబ్బంది ఉంది. కానీ రాతగాయ బాతగాయ మళ్ళీ పండుగ సెలబ్రేషన్ మీటింగ్ పెట్టాం. దాని తర్వాత
మళ్ళీ రివ్యూ లేదని తప్పు. పండుగ అయిపోయిన తర్వాత వెంటనే జాలి ఏర్పాటు రిపేర్కి సంబంధించిన వెంకట్రావు గారు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే కొంత తోపులాట ఇంకో సందర్భంలో జాలి కర కూడా పక్కడబందిగా ఉండాలనేటువంటి మాట కొనవలసింది. పోలీసులు పూర్తిగా లీనమై సహకారం చేస్తారు. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి పారిశుద్ధ కార్మికులతో మొదలైతే కమిషనర్ దాకా దీనికి సంబంధించిన లీనమవుతారు. మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ రెవెన్యూ పరంగా ఎండోమెంట్ పరంగా అందరూ కూడా ఇన్వాల్వ్ అయినప్పటికీ ప్రజల భాగస్వామ్యమే అన్నిటికంటే ముఖ్యం. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు మెహమానీ నవాజీ మే హైదరాబాద్ కభీ కమీ నహీ దిఖాయా. ఆతిథ్యం ఇవ్వడంలో హైదరాబాద్ నగర ప్రజలు ఎప్పుడు కూడా ఎవరికి తీసిపోరు. కాబట్టి ఇప్పుడు వచ్చే లక్షలాది మంది భక్తులు లష్కర్ భవనం ఏదో సికింద్రాబాదో ఈ ఏరియా ఈ ప్రాంతానికి సంబంధించింది కాదు. తెలంగాణ దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ సౌకర్యం కోసం స్థానిక హైదరాబాద్ ప్రజలు వారి యొక్క ఆతిథ్యానికి మారుపేరైనటువంటి మనం ఉర్దూలో చెప్పుకుంటాం. ఎప్పుడు మనం మాట్లాడతాం ఏ సందర్భంలోనైనా मेहमानी नवाजी में कभी कम नहीं है हैदराबाद. वो आने वालों के लिए हमारा दरवाजा कभी खुला रहे, सबका हम मेहमानी नवाजी दिखाएंगे అన్నట్టుగా దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. హైదరాబాద్ ఆతిథ్యానికి మారు పేరు ఇచ్చే విధంగా ఎక్కడికి ఎక్కడ వాళ్ళు, ఎందుకంటే నాకు తెలుసు ప్రతి శ్రీకాళహస్తి పట్టణంలోని బీసీ హాస్టల్లో విషాదం నెలకొంది. మంగళవారం ఉదయం టిఫిన్ చేసిన అనంతరం 16 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వార్డెన్ ఇచ్చిన ప్రాథమిక చికిత్సతోనూ ఉపశమనము లేకపోవడంతో విద్యార్థులను తక్షణమే శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అక్కడి డాక్టర్లు తక్షణమే చికిత్స ప్రారంభించారు. బాధితుల్లో 4 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆసుపత్రిలో విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ మరియు ఆరోగ్య శాఖ అధికారులు హాస్టల్ ను సందర్శించి ఆహార నాణ్యతపై విచారణ ప్రారంభించారు. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఎంతమంది అయ్యారు? నేను 15 మంది. సరే, ఈరోజు ఉదయం 5:30కి నేను హాస్టల్ విధులకు హాజరు కావడం జరిగింది. ఈరోజు మెనూ ప్రకారంగా ఇడ్లీ పెట్టాలా, నేనే దగ్గరుండి ఇడ్లీ తయారు చేయించి వాళ్ళకి వడ్డించినాను. వడ్డిస్తో పాటు వాళ్ళ పిల్లకాయలతో కలిసి నేను కూడా టిఫిన్ చేయడం జరిగింది. 10 నిమిషాలు కూడా గడవలేదు. అప్పుడే మాకు కడుపు నొప్పి అని అంటే, లేదు నైనా అంటే కూడా వాళ్ళు కావాలని చెప్పడంతో సైక్లోఫామ్ కూడా తీసుకొచ్చి అందరికి ఇచ్చినాను సార్. ఎందుకైనా మంచిదని వాళ్ళని ముందు జాగ్రత్తగా హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. పిల్లకాయలందరూ బాగానే ఉంటారు సార్, ఏమి ఇబ్బంది ఏం లేదు. కాదు సార్ నేను దగ్గర ఉండి నేనే తయారు చేయించాను. నేను వచ్చి 25వ తేదీ డ్యూటీలో జాయిన్ అయినాను. ఈ రోజే పూర్తి స్థాయికి వచ్చినాను. నేను రేణుగుంట ఏర్పాటు తీసుకుంటా ఉన్నాను మన అడ్మిషన్ వల్ల. ఈ రోజు ఇక్కడ పూర్తిగా పిల్లకాయలకు అన్నం దగ్గర ఉండి పెట్టించాలని మెనూ ప్రకారం పెట్టించి అక్కడే ఉన్నాను. కడుపు నొప్పి వచ్చిందానికి నేనేం చెప్పాను సార్, వాళ్ళకి మెనూ ప్రకారం తయారు చేసి పెట్టాలి. అంతమందికి రావడం వద్దంటే 11 మంది తీసుకొచ్చేటప్పుడు కూడా బాగానే ఉంటారు. మళ్ళీ మీరెందుకు నిర్లక్ష్యం చేసినారు అని అంటారని, ఎందుకైనా మంచిదని నేను పిలుచుకుని వచ్చిన. వెంటనే మా ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసిన, ఆయన కూడా వచ్చేసినాడు. అందరం కలుసుకొని హాస్పిటల్. ప్రకాశం జిల్లా సత్యవానిపాలెం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కొల్లి గీత అనే మహిళ భర్త పవన్ తరచూ మద్యం మత్తుతో తాను ఎవరిలోనైనా సంబంధం పెట్టుకుందని అనుమానంతో శారీరక వేధింపులకు పాల్పడుతున్నాడన్న కారణంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో సోమవారం రాత్రి తన 2 పిల్లలైన యోక్షిత, భవిష్య మణికంఠతో కలిసి బావిలో దూకింది. ఈ ఘటనలో కొడుకు భవిష్య మణికంఠ, తల్లి గీత మృతి చెందారు. అయితే కూతురు యోక్షిత శ్రీ బావిలోని మెట్టు పట్టుకొని ఉండడంతో స్థానికులు ఆమెను సకాలంలో రక్షించారు. గ్రామంలో విషాదం అలముకుంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భర్త పవన్ వేధింపులే కారణమని గీత బంధువులు ఆరోపిస్తున్నారు. మందు ప్రాబ్లం వల్ల జరిగింది. వాళ్ళకి ఇంకా
ఫ్యామిలీ పరంగా అయితే ఏ ప్రాబ్లం లేదు. అసలు ఏం జరిగింది సార్? పిల్లలు పడ్డాయి. ఆ డబ్బులు ఆ పిల్లలకి ఏదో సహకారం చేద్దామని ఆయన రాసుకోండి. ఆ డబ్బులు ఏదో 2 రోజుల పాటు డిస్కషన్, ఇంకా అది జరిగింది కారణం. ఆ కారణం చేత రాత్రి మీద ఏదో చిన్న చిన్న డిస్కషన్ జరిగినాయి. డిస్కషన్ జరిగితే ఎందుకు ఎలా కొడతారు పక్కన ఎందుకంటే తీసుకెళ్ళే పిల్లలు మొత్తం అందరికీ పక్కన నుయ్యి ఉంది, ఇంటి పక్కన పెద్ద నుయ్యి ఉంది, గ్రామస్తుల నుయ్య. ఆ నుయ్యిలో పడి లక్కీ అదృష్టం బాగుంటే పిల్ల దిగి పడిపోతే కూడా చిన్న మెట్టు ఉంటాయి కదా నుయ్యికి, ఆ మెట్టు పట్టుకుని ఎవరిపోయింది పిల్ల. వీళ్ళిద్దరు అడుగు వెళ్ళిపోయారు. 3 ఈ టైంలో జరిగిందండి. అమ్మఒడికి పడిన డబ్బుల కోసం అది అంటే దాన్ని తప్పు అనకూడదు. భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశం కానీ ఆ డబ్బులు ఏంటంటే పిల్లలకి ఏదో సద్వినియోగం చేసుకుందామని ఎం దాచుకుంది. ఆడు తాగడానికి ఇవ్వలేదు. ఇది జరిగింది అంతే సార్. ఫ్యామిలీ పరంగా అయితే ఇంతవరకు బాగా హ్యాపీగా జరిగింది. ఏమైనా జరిగిన మైనస్తాం అది సార్. పాప ఏమో మిట్టి మీద పడిపోయి అలాగా ఆ మిట్టి పట్టుకొని మిట్టి సహకారంతో పాప ఉన్నది. ఈ లోపు మాకు తిరిగిపోతానికి మీ చుట్టుపక్కల అన్ని తిరగబోతానికి ఎక్కడ కనపడకపోయి కూడా ఆ పాప పెద్ద నూటి కేకులు వేస్తుంటే అప్పుడు పక్కనే కాబట్టి పరిగెట్టి చూస్తే పాప ఉంది. పాపను తీయబోతానికి ఇంతలోకి తల్లి డెడ్ బాడీ తెలిసిందండి. మాకు 3 ఈ టైంలో తెలిసింది. అజ్జాగన అది 3 అవ్వచ్చు 3 అవ్వచ్చు అడవుల్లో. అప్పుడు ఆ తల్లిని మెల్లికి అందుకోగలిగాం కానీ అదే డెడ్ బాడీని తీయగలం. బాబు ఇంకా మాకు ఆచూక కనపడకపోతే వాటర్ ఫుల్గా ఉన్నందువల్ల మళ్ళీ బోరు సహకారంతో వాటర్ వేరే మిషన్ తెచ్చి దాంతో వాటర్ పైకి కనిపించి అప్పుడు చూస్తే బాబు కనపడదు. బాబుని తీసాం. ఈ లోప మేము ఇంప్రూవ్మెంట్ చేసాం. అదే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత ఆ డెడ్ బాడీని అంబులెన్స్ ద్వారా సహకారంతో కేజీసీ తరలించారు. మీ పేరండి? నా పేరు ఏదో రాదండి. జ్ఞానమామ. ఇరాన్తో అణుముప్పు తొలగిపోయిందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతాన్యాహు పేర్కొన్నారు. ఈ విషయంలో తమ దేశానికి సహకరించిన అమెరికా అధ్యక్షుడికి నేతాన్యాహు కృతజ్ఞతలు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ సూచనల మేరకు కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంటామని అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్, ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించడంతో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఘర్షణ వాతావరణానికి తెరపడే అవకాశం ఏర్పడింది. తొలుత ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభించినట్లు సమాచారం. దీనికి ప్రతిస్పందనగా తాము కూడా సీజ్ ఫైర్ కు కట్టుబడి ఉంటామని ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతాన్యాహు కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా కాల్పుల విరమణ ఒప్పందం వాస్తవమేనని ధృవీకరించినట్లయింది. ఆంధ్రప్రదేశ్లో అమలాపురం జిల్లాలో నిత్య పెళ్లి కూతురిగా మోసాలకు పాల్పడిన బేతివీర దుర్గా నీలిమ అనే యువతిపై కేసు వెలుగులోకి వచ్చింది. రామచంద్రాపురం గ్రామానికి చెందిన నీలిమ ఇప్పటి వరకు 12 మంది పురుషులతో వివాహాలు చేసుకుని వారిని మోసగించినట్లు బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. విడాకులు తీసుకుని డిప్రెషన్ లో ఉన్న ఆర్థిక స్థితి గల పురుషులను టార్గెట్ చేస్తూ మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుని వారి నుంచి డబ్బులు దోచేసేది. తిరుగుబాటు చేస్తే తప్పుడు కేసులు పెట్టి వేధించేది. ఈ మోసానికి నీలిమ తల్లి బేతి వీరలక్ష్మి, రామకృష్ణ, కళ్యాణ్ అనే వ్యక్తులు సహకరిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నర్సాపురం, పాలకొల్లు, కొవ్వూరు ప్రాంతాలకు చెందిన 3 బాధితులు ఇప్పటికే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. చేసుకుంటానని చెప్పి మా అబ్బాయిని ప్రేమలో దింపి డామినేట్ చేసి 15 లక్షలు తీసుకుందండి. మళ్ళీ ఇంకా డబ్బులు కావాలని మమ్మల్ని బెదిరిస్తుంది అత్తమానను. ఈ అమ్మాయి దగ్గర కొంచెం పోలీస్ కేసు పెట్టి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. నిచ్చిపెళ్లి కూతురు అని తెలిసిందండి ఈ అమ్మాయి. మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చామండి. నిచ్చిపెళ్లి కూతురు అని తెలిసింది. మా అబ్బాయిని డామినేట్ చేస్తుంది. తీసుకున్న డబ్బులే కాకుండా ఇంకా కావాలని మాకు న్యాయం చేస్తారని మేము కంప్లైంట్ చేయడానికి వచ్చామండి. కొంచెం మాకు న్యాయం చేయండి. కూతురు బిడ్డ ఇచ్చిపోయి కూతురు 12 పెళ్లిళ్ళు చేసుకుంటే వీళ్ళ టార్గెట్ అంతా కూడా 2 పెళ్లి అయిన వాళ్ళదే. అరెస్ట్ చేయమని మేము కోరుతున్నామండి. ఎలా సార్ మనసంగా ఏర్పిస్తున్నారు.
రైతు భరోసా నిధులు మింగేసిన కాంగ్రెస్ సంబరాలు ఎందుకని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రైతు బీమా, ఖరీఫ్ బోనస్, వానాకాలం ధరలు అన్నిటినీ తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతు పండుగ అంటూ తప్పుడు చిత్రణకు దిగుతుందన్నారు. 4 విడతల రైతు భరోసా ఇవ్వకుండా రైతులను మోసం చేశారని, చివరకు స్థానిక ఎన్నికల భయంతో ఇప్పుడు ఇవ్వడం హాస్యాస్పదమని మండిపడ్డారు. వానాకాలం పంటలకు బోనస్ ఇవ్వలేదని, కాలువల ధాన్యాన్ని కొనకుండా రైతులను కన్నీటి పాలు చేస్తారని ఆరోపించారు. లగచర్ల, పెదధన్వాడాల రైతులకు బేడీలు వేయడాన్ని తిప్పి చెప్పారు. కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలో ఒక్క పథకమైనా రైతుల కోసం ఉందా అని ప్రశ్నించారు. రైతుల జీవితాలతో ఆడుకుంటున్న కాంగ్రెస్ కు సమాధానం ఖచ్చితంగా ప్రజలే చెబుతారన్నారు. ప్రధాని మోడీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సామాన్యుల జీవనాన్ని పట్టించుకోకుండా నిత్యావసర ధరల పెరుగుదలపై మౌనంగా ఉంటే ఎలా విశ్వగురు అవుతారని ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై పదే విమర్శలు చేయడమే ప్రధాని పని అయిందన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన 2 అఖిలపక్ష సమావేశాలకు హాజరు కాకుండా మోడీ అవమానించారని ఆరోపించారు. దేశ భద్రతపై ఏమీ చేయకపోయినా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ విజయంపై క్రెడిట్ తీసుకోవడం అబాసుపాలమన్నారు. ప్రధాని బాధ్యతగా వ్యవహరించాలని, రాజకీయ లబ్ధికి ముందుకు పోకుండా చర్యలు తీసుకోవాలని ఖర్గే సూచించారు. దేశం మొత్తం భద్రతా అంశాలపై ఆందోళన చెందుతుంటే మోడీ మౌనం దేనికని నిలదీశారు. ನೀನು ಊರು ತುಂಬಾ ಮೇರಿ, ದೇಶ ತುಂಬಾ ಮೇರಿ ಅಂತ ನಾವು ಹೇಳಲಿಲ್ಲ. ಇಲ್ಲಿ ನಿಮ್ಮ ಮನೆ ಮೊದಲು ಸುಧಾರಣೆ ಮಾಡಿ, ಇಲ್ಲಿನ ಜನರಿಗೆ ಸುಧಾರಣೆ ಮಾಡಿ. ಇವತ್ತೇನಾಗಿದೆ, ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಕಲಿಸುವಾಗ ನಮ್ಮ ಸಿಲೆಬಸ್ ಬೇರೆ. ಇವತ್ತು RSS ಸಿಲೆಬಸ್ ಇವತ್ತು ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದಲ್ಲಿ ಬರ್ತಾ ಇವೆ. RSS ಸಿಲೆಬಸ್ ಇವತ್ತು ಯೂನಿವರ್ಸಿಟಿಗಳಲ್ಲಿ ಬರ್ತಾ ಇವೆ. RSS ಸಿಲೆಬಸ್ ಈ ನಮ್ಮ ಮೊರಾರ್ಜಿ ದೇಸಾಯಿ ಸ್ಕೂಲ್, ಇಂಥ ದೊಡ್ಡ ಸ್ಕೂಲ್ಗಳೇನಿವೆ ಅಥವಾ ಕೇಂದ್ರೀಯ ವಿದ್ಯಾಲಯಗಳೇನಿವೆ ಅಲ್ಲಿ ತಮ್ಮ ಜನರಿಗೆ ಅಪಾಯಿಂಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಎಲ್ಲ ಕಡೆ RSS ಜನರಿಗೆ ಅಪಾಯಿಂಟ್ಮೆಂಟ್ ಕೊಡಿಸಿ ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಬೀದಿ ಪಾಲ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ನೀವು ಹೇಳಿ, ಯಾವ ಬಡು ಮಕ್ಕಳು ಮೋದಿ ಸಾಹೇಬರ ಕಾಲದಲ್ಲಿ ಲಕ್ಷಾಂತರ ನಮ್ಮ ನೌಕರಿಗಳ ಖಾಲಿ ಇದ್ರೂ ಕೂಡ, ಸುಮಾರು 30 ಲಕ್ಷದ ಮೇಲೆ ನೌಕರಿಗಳ ಖಾಲಿ ಇದ್ರೂ ಕೂಡ ಅವರು ಎಂದೂ ಕೂಡ ತೆಗೆದುಕೊಳ್ತಾ ಇಲ್ಲ. ಏನೋ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಮಾತ್ರ ಸಿದ್ದರಾಮಯ್ಯನವರು ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ಅನೇಕ ನಮ್ಮ ಮಂತ್ರಿಮಂಡಲದಲ್ಲಿ ಸದಸ್ಯರು ಒಮ್ಮತದಿಂದ ಕೆಲಸ ಮಾಡಿದಕ್ಕಾಗಿ ಕೆಲವು ನೌಕರಿಗಳು ಇಲ್ಲಿ ಸಿಗ್ತಾ ಇವೆ. ಅದರಲ್ಲಿ ಆರ್ಟಿಕಲ್ 371J ಇದು ಬಂದ ಮೇಲೆ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಒಂದು ನೌಕರಿಗಳಾಗ್ಲಿ, ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಸೀಟ್ ಆಗಲಿ, ಮೆಡಿಕಲ್ ಸೀಟ್ ಆಗಲಿ, ಕೃಷಿ ಸೀಟ್ ಆಗಲಿ, ಇವು ಸಿಗ್ತಾ ಇವೆ ಇಲ್ಲ, ಇದನ್ನು ನೀವು ಹೇಳಕ್ಕಾಗಲ್ಲ. ಅರೆ నిత్య పెళ్లి కూతురు అంటూ వస్తున్న ఆరోపణలపై బేటీ వీర దుర్గా నీలిమ మీడియా ముందుకు వచ్చి స్పందించారు. తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, అసత్య ప్రచారాలతో తల్లడిల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను మోసం చేశానంటున్న 12 మంది పురుషులను మీడియా ముందు తీసుకురండి, నిజమేంటో తేల్చుకుందామని నీలిమ సవాల్ విసిరారు. తాను ఎవరిని మోసం చేయలేదని స్పష్టంగా చెప్పారు. న్యాయం కోసం పలువురు రాజకీయ నాయకులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని తెలిపారు. తన పరువు మీద తప్పుడు ప్రచారం జరుగుతోందని, రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. తప్పుడు ఆరోపణలతో తన జీవితం దెబ్బతింటుందని వాపోయారు. ఇటు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని నీలిమ స్పష్టం చేస్తున్నారు. ఇంకా అమ్మ లేదు కదండి, అమ్మ వచ్చే వరకు వెయిట్ చేయండి అంటే ఎవరు వెయిట్ చేయలేదు. పెళ్లి ముహూర్తం అయిపోతుందమ్మా, అమ్మకి అంతా నచ్చింది, అమ్మకి మేము ఆల్రెడీ మాట్లాడేసామంటే ఇంక సరే అమ్మకి ఇష్టం కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేసేసాను. అయితే వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన పద్దులు గారు ఏమన్నారంటే, ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత రేపే పెళ్లి పెట్టేసుకోండి, అబ్బాయిలకు బాగా నచ్చిందంట అని చెప్పి అన్నారు. కానీ అమ్మాయిలు ఒక అమ్మాయి అండి, అలా ఎలా పెడతాము, అందరినీ పిలుచుకోవాలి కదా అని చెప్తే మా సైడ్ పంతులు గారి నుంచి సెప్టెంబర్ 6న మ్యాచ్ అయితే ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 2 ఏంటంటే బోనం వేసుకుని పెళ్లి కూతురు చేయడం అవన్నీ అనుకున్నాము. వీళ్ళు ఏంటంటే నా బర్త్డే రోజున ఆగస్ట్ 26 వచ్చారు. వచ్చి మీ అమ్మాయి బాగా నచ్చిందండి అది ఇది అని మాట్లాడిస్తున్న తర్వాత రూమ్లోకి వచ్చేసి మాకు మీరు
సెప్టెంబర్ 6న పెళ్లి అన్నవరంలోనే చేసుకోండి, కానీ మాకు ఏంటంటే ఆచారం ఉంది, మేము బంధు ముందు వేసేసుకుంటాం, ప్రధానం బంధు అని చెప్పి మా అమ్మాయిని చేసుకుంటామండి అని అన్నారు. అమ్మాయిని చేసుకుంటామంటేనే ఇంకేమైందంటే ఆగస్ట్ 26న బంధు అని చెప్పేసి బంధు వేసిననే తాళి కూడా కట్టడం జరిగింది. రూమ్లో అదేంటంటే వాళ్ళు ఎలా కట్టేస్తారని మా అమ్మ అడిగితే మీ సంప్రదాయం ప్రకారంగా మీరు చేసుకోండి, మా సంప్రదాయం ప్రకారంగా మేము చేసుకుంటామని చెప్తే ఇంక సర్లే ఎలాగోని వచ్చింది కదా అని చెప్పి అమ్మ కూడా యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 2న మేము బోనం వేసుకుని పెళ్లి కూతురిని చేసుకోవడం అన్నీ జరిగినాయండి. సెప్టెంబర్ 2 ఏంటంటే అమ్మకు కాల్ వచ్చింది, ఏమనంటే ఆల్రెడీ మ్యారీడ్ కదా, ఎలా చేసుకుంటాం, మాకు డివోర్స్ అవ్వకుండా మీరు ఎలా చేసుకుంటారు, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప బాబు ఉన్నారు, వాళ్ళిద్దరికి ఎలా అన్యాయం చేయాలనుకుంటున్నారు మీరు కూడా ఆడపిల్ల ఉంది కదా అంటే మా అమ్మాయికి అప్పటికప్పుడు అన్ని ఎంక్వైరీ చేస్తే ఇతను పెద్ద ఫ్రాడ్ అని తెలిసిందండి. ఇంకా ఇలాగ అమ్మాయిల్ని పెళ్లి చేసేసుకుని వేరే ఇలా న్యూస్లు చెప్తే ఇంకా మేము ఇక్కడ రామచంద్రపురం పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు అవి ఫైల్ చేసాం. కేసులు అవి ఫైల్ చేస్తే వీళ్ళు ఫస్ట్ పట్టించుకోలేదండి. అంటే ఆ రోజు నైట్ వచ్చాము, బాగానే మాట్లాడారు. కానిస్టేబుల్ ఒక అతను ఉన్నారండి, జిఏ మల్లికార్జునరావు అని చెప్పి ఒక అతను ఉన్నాడు. ఆయన ఏంటంటే ఆడపిల్లలు 10 దాటితే ఇక్కడ ఉండకూడదమ్మా, అర్జెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి క్యాకులేసేస్తే సర్లే అలాగే ఇంకా అన్ని మాట్లాడేసుకున్నారు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఇంకా తేల్చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఏం తేల్చుకోవట్లేదు, కోర్టు వేసుకుంటాను అంటున్నారు. వీళ్ళు కోర్టులో తేల్చుకున్నా అంటే సరే ఇంక చెప్పి ఇంకా అలా అన్ని తిరిగామండి. ఎస్పీ ఆఫీస్కి, అమలాపురం ఎస్పీ ఆఫీస్ కానీ మళ్ళీ జనసేన పార్టీలు కానీ తిరిగామండి. మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ 3వ ప్రపంచ యుద్ధాన్ని అరికట్టే చర్యలు తీసుకోవాలని గ్లోబల్ లీడర్లను కోరారు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని, $1 ట్రిలియన్ సమృద్ధి నాశనమవుతుందని తెలిపారు. యుద్ధం వల్ల మానవత్వం నాశనం అవుతుందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నేతాన్యాహు, ఇరాన్ నాయకత్వం, రష్యా అధ్యక్షుడు పుతిన్తో పాటు UN జనరల్ సెక్రటరీ ఈ సమస్యపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రపంచ శాంతికి తన వంతు బాధ్యతగా ఈ విజ్ఞప్తి చేస్తున్నారని తెలిపారు. To plead with all the leaders, including UN Secretary General, presidents and prime ministers that are my friends, and some who have been recently elected. What are we waiting for? Are we waiting for World War III? Are we going to stop Iran-Israel war before it becomes World War III? I'm asking my friends, why are you silent? I remember during Iraq war, Mexican President Fox, Jacques Chirac of France stood with me, said enough is enough, let's not invade Iraq. But we did. Have we not learned from Iraq, Iran, Syria, Libya, Sudan? Why again starting another war with Iran and Israel? Millions of Muslims dying, Christians dying, Jews dying, all people of all faiths are dying. Pick up the phone, call President Trump, call Prime Minister Netanyahu, call Iranian leadership, call China, Russian leadership. As I am doing, you do your part. My dear friend, for much is given, much is required. I'm also calling all of you people, call your presidents and prime minister to pick up the phone call and stop this unnecessary avoidable war. Trillions lost, millions are dying, people are starving. Do you remember Hiroshima, Nagasaki? Hundreds of thousands are dead. Now millions and tens of millions will die if we don't take it. ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి రవి కిరణాలు న్యూస్.